మీరు ఏ కేసు అన్న తీసుకోర్రి, ఏ రాజకీయ పంచాయతీ అన్న తీసుకోర్రి, అదంతా పార్టీలకు లీడర్లకు నడమనే. పవర్లు ఉన్నోళ్ళది ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళది ఒక మాట. ఒకళ్ళ రేపు ఇటోళ్ళు అటుపోయి అటోళ్ళు ఇటొస్తే వాళ్ళ మాట వీళ్ళ నోట, వీళ్ళ మాట వాళ్ళ నోట. రాజకీయం అంటేనే గట్లుంటది. మళ్ళా ఇదంతా కామన్. కానీ సర్కార్ ఆఫీసర్లు అట్లా కాదాయే. ఎవ్వరు ఏలువడులుంటే వాళ్ళు చెప్పిందే వేస్తారు, నచ్చకుంటే సైలెంట్గా ఉంటారు. అయితే ఒక మేడం అట్లా కాదు లో, ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం కదా, ఇక ఇలా గీ ముచ్చట. స్మితా సబర్వాల్ మేడం అస్సలు తగ్గుతలేదు. గా ఫేక్ ఫోటోను 2000 మంది షేర్ చేసిర్రు. మరి వాళ్ళందరికి నోటీసులు ఇస్తారా? చట్టం ముంగట అందరు సమానం కదా, లేకుంటే నన్ను సతాయిస్తున్నట్టే అనిపిస్తది అని రాసుకొచ్చింది సోషల్ మీడియాలో. నోటీసులు పంపిన పోలీసులకు ఆన్సర్ చెప్పి విచారణకు సహకరిస్తా అనుకుంటేనే గిట్లా క్వశ్చన్ చేసే వరకు ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేసు ఏమైతుందో అని ఇంట్రెస్టింగ్ అయింది అందరికి. ఏ ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ రామన్న బీజేపీ రగనక్ నడుమ టగ్ ఆఫ్ వార్ నడిచింది గచ్చిబౌలి భూముల కేసు మీదనే. ప్రధానమంత్రి గారిని అడిగిన సిబిఐ నో సివిసి నో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యని అడిగిన విషయం సుప్రీంకోర్టులో ఉంది. మే 15కు పోస్ట్ అయింది. సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతా ఉంది. పచ్చడి చెట్లు కొట్టేస్తుంటే బీజేపీ ఎందుకు ఆపుతలేదని ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తుంటే ఢిల్లీ దాకా పోయి బరాబర్ ఆపించినాం. మరి 10 ఏళ్ల మీ ఏలువల్లే చేసిన ఉద్దారకాల సంగతి ఏందని ఆ ఎంపీ సార్ అన్నాడు. వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పి రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానగ్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు. లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టారు మీరు. 81 చట్టం, 74 చట్టం, ఈ రెండింటిని తుంగలో దొక్కుతూ ఈఐఏ నోటిఫికేషన్ 2006 కూడా తుంగలో దొక్కుతూ ఫామ్ హౌస్ లేని ఎవరికి జీవో 311లో కేటీఆర్ గారికి లేదా, హరీష్ రావు గారికి లేదా, కవలకుంట్ల కవిత గారికి లేదా, ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇష్టం. 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా వీణా వాణిల్లాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వారసత్వ సంపదను కాపాడుకోవాలని ప్రతిపక్షాలంటే పాత సీఎం సార్ ఖుద్దు అసెంబ్లీలోనే ఏమన్నాడు అప్పటి వీడియో తెచ్చి వినిపించాడు. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చిన భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చాయి కమిటీ రూల్స్. మరి దీని మీద రామన్ ఏమంటాడో చూడాలి.